హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. వాటర్ మెలూన్ లేదా పుచ్చకాయ జ్యూస్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. సబ్జా గింజలు నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది, ఫైబర్ బాగా ఉంటుంది, ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి. సబ్జా గింజలు తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరాన్ని, కడుపులో మంటను వీటన్నింటిని తగ్గిస్తుంది. కాబట్టి సబ్జా గింజలు ఈ సీజన్లో తీసుకోండి. ఈ జ్యూసును ఐస్ క్యూబ్స్ లేకుండా ఫ్రిడ్జ్లో కొద్దిసేపు పెట్టుకొని తాగినట్లయితే చాలా బాగుంటుంది. వాటర్ మెలూన్ను ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకొని వాటర్ మెలూన్ జ్యూస్ చేసేటప్పుడు పండు బాగా పండినది తీసుకోండి. చూడండి ఇది ఎంత బాగుందో. వీటిని విత్తనాలు లేకుండా అంతా కట్ చేసుకోండి. జ్యూస్ చేసుకునేటప్పుడు విత్తనాలు మధ్యలో ఉంటే బాగుండదు, కాబట్టి విత్తనాలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి ఇలా విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలన్నింటినీ తీసివేయండి. అలాగే మిగతా వాటర్ మెలూన్ అంతా కట్ చేసుకోవాలి. ఏమాత్రం విత్తనాలు లేకుండా అంత నీట్గా తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటర్ మెలూన్ను ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు తీసుకొని 1/2 గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఎండాకాలంలో ఈ సబ్జా గింజలను ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల బాగుంటుంది. ఎండాకాలంలో ఈ సబ్జా గింజలను 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకొని నీళ్లు వేసి కలుపుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఎండాకాలంలో సబ్జా గింజలను తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న వేడినంతా తగ్గిస్తుంది. కట్ చేసుకున్న పుచ్చకాయ లేదా వాటర్ మెలూన్ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఈ 2 గ్లాసులలో ఐస్ క్యూబ్స్ వేసుకొని నానబెట్టుకున్న సబ్జా గింజలను 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మిక్సీ చేసుకున్నాం కదా, ఇందులో చక్కెర వేయలేదు. ఎందుకంటే ఫ్రూట్సే తీయగా ఉంటాయి, కాబట్టి ఫ్రూట్స్లో ఎప్పుడే కానీ చక్కెర వేసుకోవద్దు. వేసుకోవాలి అనుకుంటే తేనె వేసుకొని తాగండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని గ్లాసుల్లో వేసుకుందాం. షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి షుగర్ జ్యూస్లో వెయ్యలేదు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1/8 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మీకు ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మిక్సీ చేసుకునేటప్పుడే షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. ఈ పుచ్చకాయ జ్యూసులో సబ్జా గింజలు వేసుకొని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఎండాకాలంలో ఇలా వాటర్ మెలూన్ కానీ లేదా
దీన్నే పుచ్చకాయని కానీ జ్యూస్ చేసుకొని తాగితే ఎంతో బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.